जोहार जोहार अमर है अमर है अमर है अमर है जोहार कामरेड प्रकाश, जोहार कामरेड प्रकाश, अमर रहे कामरेड प्रकाश, अमर रहे कामरेड प्रकाश. టీవీజే ఆ సంఘంతో ఇన్నాళ్ళు కలిసి ప్రయాణం చేసి అధ్యక్షునికి తోడుగా ఉండి ఈ మధ్య కాలంలో కూడా అనేక సందర్భాల్లో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినప్పుడు కానీ జేఎస్ఆర్ సన్ సిటీ ఆధ్వర్యంలో కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని వీళ్ళు శ్రీకారం చుట్టారు. ఆ రోజు కూడా అనేక విషయాల్లో ప్రకాష్ చూపినటువంటి చొరవ, ఆయన చూపినటువంటి అది చాలా గొప్పది. అట్లాంటి వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని ముందుగా ఆ సంఘం ప్రధాన కార్యదర్శి నాగరాజు తన మాటల్లో చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ముందుగా ప్రకాష్కు ఆత్మ చేకూరాలని కోరుకుంటూ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ వెల్కమ్ చెప్పుకుంటూ, కాచం సత్యనారాయణ గారు స్టేజ్ మీద రండి. టీబీజే ప్రెసిడెంట్గా ప్రకాష్ నాకు 20 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. మొదటగా ఈనాడులో ఇద్దరం ఈటీవీలో ఉద్యోగం చేసేటప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి మాకు మంచి అనుబంధం, మంచి మిత్రుడు. ఏదైనా చేయాలనే పట్టుదల ఉండే ప్రకాష్ మన టీవీజే అసోసియేషన్ మొదలు పెట్టడానికి ప్రధాన కారణం, స్టార్టింగ్లో మొదట నిరంజన్ ఉన్నప్పుడు తెలంగాణ వీడియో జర్నల్ అసోసియేషన్ పెట్టాలనే ఉద్దేశం స్టార్టింగ్లో ఉన్నప్పుడు మొదటగా ప్రోత్సహించి వెన్నుదన్ను ఉన్న ప్రకాష్ ఈ కార్యక్రమానికి అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్య భూమిక పోషించాడు. ఈ తెలంగాణ వీడియో జర్నల్ అసోసియేషన్ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మొదటిసారిగా ప్రెసిడెంట్గా మొన్న ఎలక్షన్లో గెలిచాడు. గెలిచిన తర్వాత కూడా అసోసియేషన్ కోసం, మన తెలంగాణ వీడియో జర్నల్ కోసం ఏదైనా చేయాలి నాతోని అన్న, నువ్వు ఉంటే ఇద్దరం కలిసి ఉంటే మంచిగా చేస్తాం, మీ సహకారాలు ఉండి మన ఇద్దరం ఉంటే తెలంగాణ వీడియో జర్నలిస్ట్ కోసం, మన మిత్రుల కోసం ఏదైనా చేయగలవన్నా, నీ సహకారాలు ఉండాలి నువ్వు కూడా అని. తర్వాత 2 రోజుల ముందు కూడా మాట్లాడాడు. అన్న వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ చేద్దామన్న, ఇన్సూరెన్స్ కోరుకున్నాడు కెమెరా జర్నల కోసం. దానికోసం నా శాయశక్తుల కృషి చేసి వీడియో జర్నలిస్టులు లేట్లో నేను తీస్తాము. వీడియో జర్నలిస్ట్కి వెళ్ళినప్పుడు ప్రకాష్ లేని లోటు లేకుండా ఒక ప్రెసిడెంట్ లేని లోటును కూడా నేను తీర్చాను. నా సహచర మిత్రుడు పోయినందుకు నేను బాధపడుతున్నాను. థ్యాంక్ యూ. ఆ కుటుంబానికి ఏదో విధంగా తెలంగాణ వీడియో జర్నలిస్ట్ తరఫున మొత్తం ఆ కుటుంబానికి సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ మన అల్లం సార్ కూడా మా కెమెరా వీడియో జర్నల్ కోసం ఎప్పుడు ఎల్లుదండు ఉండి, క్రాంతన్న అయినా సరే ఎప్పుడు ఏది అడిగినా సరే మాకు ప్రోత్సహించి అన్ని కార్యక్రమాలకు ముందుండి చేస్తున్నారు. హెల్త్ పరంగా కూడా ఇన్సూరెన్స్ అనేది మాకు కెమెరామెన్లు చాలా ఇబ్బందులు ఉన్నారు సార్. శాలరీలు కొంతమంది తీసేశారు, ఈ మధ్య జీతాలు కూడా కట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గవర్నమెంట్తో ఏదైనా మాట్లాడి ఏదైనా మా కెమెరా వీడియో జర్నల్ కోసం ఇన్సూరెన్స్ కానీ ఈ ఉద్యోగ భద్రత విషయాలు కానీ ఏదైనా చేసి ఆదుకుంటారని, వాళ్ళ కుటుంబానికి మా తెలంగాణ వీడియో జర్నల్ అసోసియేషన్ తరఫున పూర్తి సహకారాలు ఉంటాయని కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ. మనందరినీ వీడి వెళ్ళిపోయిన ప్రకాష్, పోలంకి ప్రకాష్ గారు నాకు చిరకాల పరిచితుడు. ముందు అతను నల్గొండలో ఒక చిన్న సిటీ కేబుల్ అని అక్కడ ప్రారంభమై, కేతేపల్లి అనేది ఒరిజినల్గా నల్గొండ అక్కడ మొదలై అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చి హైదరాబాదులో ఒక హెచ్ఓడి స్థాయికి ఎదిగి అందరికీ ప్రతి ఒక్కరికి తలలో నాలుకలాగా ఎప్పుడు చూసినా నవ్వుతూ పలకరించడం చాలా. మళ్ళీ ఆ తర్వాత సంఘం అంటే ఇప్పుడు మాకున్న 5-6 అనుబంధ సంఘాల్లో ఒక గట్టి సంఘంగా దాన్ని వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ని గట్టిగా దాన్ని నిర్మించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే ఎన్నికలు ప్రతి 2 సంవత్సరాల కోసం ఎన్నికలు జరుపుకొని చేసేవాడు. ఇటీవల మరి అప్పటికే అతని ఆరోగ్యం అంత బాగాలేదని మన మిత్రులు చెప్తున్నారు. కానీ ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా చాలా చోట్ల అనేక కార్యక్రమాలు వీడియో జర్నలిస్టుల కోసం ఒక 3-4 కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు, మాస్క్స్, శానిటైజర్ అవసరం లేని ఇప్పించడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఒక గొప్ప చిన్న వయసు గొప్ప ఈ నాయకుడిని మేము టీవీడబ్ల్యూజే కోల్పోయామని చెప్పేసి మేము చాలా బాధపడుతున్నాం. ఆయన ఈ సంఘటన తెలియంగానే అల్లంనారాయణ గారు అప్పుడే ప్రకటించారు. ఆయనకు అండగా యూనియన్ ఉంటుంది, మీడియా అకాడమీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే
మన నాయకుడు ఎమ్మెల్యే గారు క్రాంతి గారు ఉన్నారు. అందరూ కూడా అందరికీ తలలో నాలుకలాగా ఉండే ఆయనకు అందరూ అండగా ఉంటారని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకు కూడా ఈ వేదిక ద్వారా ధైర్యం చెప్పాలని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేను దేవుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. సహచర మిత్రుడు ఉద్యమంలో మనతో పాటు ఉన్నటువంటి పోలంకి ప్రకాష్ అన్న ఒక 15 సంవత్సరాల నుంచే పరిచయం. 2007 మార్చి ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశం జరుగుతున్నప్పుడు మేము అప్పుడు విద్యార్థి నాయకులుగా మేము అసెంబ్లీ ముట్టడి చేస్తున్న తరుణంలో మాకు ఒక గైడెన్స్ ఇచ్చి అప్పుడున్నటువంటి వాళ్ళను గుంపుగా రాకుండా అక్కడ ఇక్కడ నిలబెట్టి మాకు ఒక మార్గదర్శనాన్ని చూపి ఉద్యమ విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగ సంఘాలకు కావచ్చు, తలను నాలుకలో ఉన్నటువంటి మిత్రుడు ప్రకాష్ గారు. నిజంగా ఆయన అకాల మరణం చాలా మన అందరికీ లోటు. టీవీడబ్ల్యూగా కావచ్చు, టీవీజే కావచ్చు, టీన్యూస్కే కావచ్చు, ఉద్యోగ మిత్రులందరూ కూడా చాలా కలిసేటువంటి పరిస్థితి. వారికి నిజంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం పక్షాన కుటుంబానికి అండగా ఉంటామని. మొన్న లాక్డౌన్ విషయంలో కూడా ఎంతోమందికి మిత్రులకు రేషన్ కానీ గ్రాసరీ విషయంలో కానీ తిరుపతన్న సూచన మేరకు మరి వీరి యొక్క సూచన మేరకు చాలామంది వరకు కూడా మనం కూడా మమేకమై మమ్మల్ని పరికరించుకొని రేపు కూడా ఖచ్చితంగా వారి కుటుంబానికి మా సంఘం తరఫున అండగా ఉంటామని కూడా మీ అందరికీ సమయంగా మనవి చేస్తూ వారికి ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. జోహార్ ప్రకాష్ అన్న, జోహార్ ప్రకాష్ అన్న. సభాధ్యక్షులు మిత్రులు సాగర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుచు, అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఈ సంతాప సభ ఏర్పాటు చేసుకుంటాం అనేటువంటి పరిస్థితి అయితే వస్తుందని కల్లో కూడా ఊహించలే. అందరం ఆరోగ్యకరమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నేపథ్యంలో తనకు జరగరానటువంటి ఆ నష్టాన్ని ఆ కుటుంబానికి మనం ఏ రకంగా కూడా తీర్చలేం. కానీ ఒకవేళ ఆర్థికపరమైనటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం మన మీడియా అకాడమీ తరఫున ప్రప్రదంగా ఇమీడియట్ స్పందించినటువంటి అల్లనాథన్ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు క్రాంతన పివి గారు, ఇస్మాయిల్ గారు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పడేటప్పుడు నా దగ్గరికి నాగరాజు వచ్చి అన్న ప్రకాష్ అన్న నేను కలిసి ఇట్లా పోటీ చేస్తున్నామంటే మా V3 న్యూస్లో పనిచేసేటువంటి వీడియో కెమెరామెన్లు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు అందరూ కూడా ఇదే యూనియన్లో సభ్యత్వం తీసుకొని దాని తర్వాత ఈ కరోనా మహమ్మారి COVID-19 పేరు మీద వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఈ అసోసియేషన్ తరఫున ఏం కావాలన్నా అంటే మాలో ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు కొంత కోఆపరేట్ చేసి ఆ సందర్భంలో ప్రకాష్ తోటి ఎక్కువసార్లు మాట్లాడడం జరిగింది. అది కాకుండా ముఖ్యంగా నల్గొండ జిల్లా మా దగ్గర మిత్రుడు ప్లస్ టీన్యూస్లో చేసినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడే మనం ఏ ప్రోగ్రాం చేసినా ప్రకాష్ ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఎక్కడ కనిపించినా ఒకవేళ దూరం ఉంటే కూడా తనని పూర్తి స్థాయిలో కెమెరాలో బంధించి మమ్మల్ని పర్టికులర్గా అయితే నా విషయంలో ఒక మంచి ఆత్మీయుని కోల్పోయినటువంటి చాలా బాధ అనిపించింది. ఆ రోజు ఇమీడియట్ నాకు తెలవగానే నారాజు ఫోన్ చేసి అసలు ఏం జరిగింది ఎట్లా జరిగిందని తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా మా V3 తరఫున కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, నేను వాళ్ళ కుటుంబానికి ఏదైనా సహాయం కావాల్సి వస్తే మాత్రం తప్పకుండా చేస్తా అని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ, అలాగే ఇంతకుముందు నాగరాజు చెప్పినప్పుడు వీడియో జర్నలిస్టుల విషయంలో కావచ్చు, లేకపోతే ఎంటైర్ జర్నలిస్టుల విషయం కావచ్చు, ప్రభుత్వం మీద మీరు ఏ రకంగా కొంత భద్రత కల్పించే దాంట్లో మాత్రం ఆ ధీమా సడలుతుంది. అందరికి కూడా డ్యూటీలు చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన, అంటే నేను మీడియాలోకి వచ్చినా కాబట్టి నేను వాళ్ళ బాగోగుల విషయంలో కొంత నాకు తెలుసు కాబట్టి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. జనరల్గా ఉద్యమం అప్పుడు ప్రెస్ వాళ్ళకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇప్పుడైతే లేదు. అంటే మనం ఆ స్థాయిలో లేం కాబట్టి ఈ ప్లేస్లో మనం ఈరోజు సంతాపం పెట్టుకున్నట్టే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుందని చెప్పిన ఇదే ప్లేస్లో ఆ రోజు మనం కేసీఆర్ గారు వచ్చి చేసినటువంటి నేపథ్యంలో మనం ఈరోజు వాళ్ళకు ఎంతో కొంత భద్రత కల్పించే విషయంలో మాత్రం జర్నలిస్టు మిత్రులు అందరూ కూడా ఎవరు బయటికి చెప్పలేకపోతున్నారు, కానీ కొంత అభద్రతతో ఉన్నటువంటి మాట వాస్తవం. దాన్ని బహుశా మరి ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినటువంటి నాయకత్వం మనకు ఇక్కడ జర్నలిస్టు నాయకత్వం ఉంది కాబట్టి మీరందరూ పరిశీలించి వాళ్ళ కుటుంబానికి అలాగే మిగతా మొత్తం ఎంటైర్ జర్నలిస్టులు ఆ డెస్క్లో చేస్తారా, లేకపోతే ఆపరేటరా, DTP ఆపరేటరా, లేకపోతే వీడియో జర్నలిస్టా, ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఒక భరోసా కల్పించే దాంట్లో
మీరు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ సందర్భంగా మీకు ఒకసారి విన్నవిస్తున్నాం అందరి తరఫున. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకు, మిత్రుడు ప్రకాష్ గారు అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని, కన్నీటి జోహార్లు అర్పిస్తూ, నిజంగా ఒక మానవత్వం ఉన్న, ఒక మంచితనం ఉన్న, ఆప్యాయంగా పలకరించే ఒక ధ్రువతార లాంటి ప్రకాశం కోల్పోవడం నిజంగా నాకు పర్సనల్గా ఒక 15 సంవత్సరాల నుంచి చాలా దగ్గరగా తిరుగుతున్నాం. నేను గమనించిన అన్నలో ఒక మంచితనం, ఎన్ని బాధలు లోపల ఉన్నా, ఆరోగ్యంగా కూడా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ముఖంలో కనపడనీయకుండా ఆప్యాయంగా పలకరిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ఒక మంచి మానవత్వం కలిగిన ప్రకాశన్నని తెలంగాణ సమాజం, ముఖ్యంగా అందమైన ప్రపంచాన్ని చిత్రీకరించే ఒక వీడియోగ్రాఫర్గా, ఫోటోగ్రాఫర్గా ఎంతో సునిశ్చితమైన స్వభావం కలిగిన ప్రకాశన్నని కోల్పోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ, ప్రకాశన్న ఏ లోకంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా హాయిగా శాంతి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని. కామ్గా, క్వైట్గా, సింపుల్గా ఉండే ప్రకాష్ ఎప్పుడు యాక్టివ్గా కూడా ఉండేది, ఎక్కువ మాట్లాడకపోయేది. నేను ఉద్యమకారునిగా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తుంటే, అన్న నీవు ఎదగాలి, నువ్వు బాగా కష్టపడతావు, కానీ నా లోపల ఉండే కొన్ని డిఫెక్ట్స్ను ఎప్పుడు నాతో పంచుకొని నా ఎదుగుదలకు ప్రకాష్ కూడా ఒక కారణం అయిండు. మరి అలాంటి ప్రకాష్ చనిపోయాడని వార్త తెలియగానే దిగ్భ్రాంతికి లోనైనాం. మా చుట్టాల పిల్లాడు, మా పాలెల పిల్లాడు నాకు తమ్ముడు అవుతాడు వరుసకు. అదే రోజు చనిపోయాడు. అంబులెన్స్లో ఊరికి తీసుకెళ్ళాలా, కొత్తకోట పక్కల తిప్పుడంపల్లి గ్రామానికి. మరి కుటుంబం ఇబ్బంది పడుతుంది, వాళ్ళకు అంబులెన్స్ చేకూర్చి అంబులెన్స్ ధైర్యం చెప్పి బాడీని తీసుకొచ్చి బయట పెట్టి, అంబులెన్స్ వాడు మళ్ళీ భయపడి నేను తీసుకుపోను సార్, పోలీసు వాళ్ళు అది పర్మిషన్ కావాలంటే వానికి ధైర్యం చెప్పి బాడీని పంపించి ఇంటికి వచ్చి స్నానం చేసి తింటుంటే మళ్ళీ పిడుగు లాంటి వార్త ప్రకాష్ది. నమ్మలేకపోయినాం. తిరుపతి నాకు ఫోన్ చేస్తే అవునన్నా నిజమే అన్నాడు. మన ప్రకాష్ అంటే అవునన్నా. ఏం చేయాలో అర్థం కాలే. అప్పటికి ఇంట్లో ఇంకా భయపడి పోనీయలేదు నన్ను. చాలా ట్రై చేసిన అక్కడికి వెళ్ళాలని, ఊరికి పోలేకపోయినా. మరి ఈరోజు ఈ సంతాప సభలో మరి తిరుపతి అన్నకు, మన ప్రకాష్ అన్నకు మన అందరం కూడా నివాళులు అర్పించి మరి వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ, ముందు ముందు వారికి ఎలాంటి సహకారం కావాలన్నా మీలో ఒకటిగానే ఉంటారని చెప్పి అందరికి మనవి చేసుకుంటూ, విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలుగు మీడియా అకాడమీ చైర్మన్ నల్లం నారాయణ గారు, ఎమ్మెల్యే క్రాంతన్న గారు, ఉద్యమ సహచరులు మిత్రులు మారుతి సాగర్ గారు, ఇస్మాయిల్ అన్న గారు, పివి శ్రీనివాసన్న గారు, అదేవిధంగా నాగరాజు గారు, ప్రకాష్ మిత్రుడు ప్రకాష్ సంతాప సభకు ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ నిజంగా నాకు కూడా దాదాపు ప్రకాష్ ఒక 15 సంవత్సరాల నుంచి తెలుసు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో అది ఎక్కడైనా కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, చలో ట్యాంక్ బండ్, చలో సెక్రటరీ, ఇట్లా అన్నీ ఇక చెప్పుకుంటూ వస్తే చాలా ప్రతి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రతి సందర్భంలో ఇందిరా పార్క్ ధర్నాల నుంచి మొదలుకుంటే అసెంబ్లీ ముట్టడి, ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమము, సెక్రటేరియట్ దగ్గర ఉద్యమాలు, ట్యాంక్ బండు, సాగరహారం, ఇట్లాంటి అన్ని సందర్భాలలో కూడా ప్రకాష్, నేను, మిత్రులందరం కూడా కలిసి పనిచేసిన సందర్భం ఉంది. మనకు వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్కు అధ్యక్షులు కూడా ఉన్నారు. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తర్వాత TUWJ మీడియా అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. అకాల మరణం చెందినటువంటి కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఆర్థిక సాయం అందించే చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కార్యక్రమాలలో కూడా వీడియో జర్నలిస్టులున్నా, కెమెరామెన్లున్నా, జర్నలిస్టులున్నా కూడా
ఆయన వచ్చి ముందుండి వారికి సంబంధించినటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఇచ్చి నారాయణ సార్ ద్వారా ఎన్నో సందర్భాల్లో మీడియా అకాడమీలో కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. సరే, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి అటాక్ అయిందని తెలిసింది, కానీ దాని నుంచి బయటపడ్డాడు కానీ అనుకోకుండా వచ్చినటువంటి గుండెపోటు వల్ల నిజంగా ప్రకాష్ మరి వాళ్ళ మనకు దూరం కూడా నిజంగా బాధాకరం. ప్రకాష్కు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి వారికి తప్పకుండా టీయూడబ్ల్యూజే పక్షాన మరి మీడియా అకాడమీ పక్షాన అల్లం సార్ ఉన్నారు, ఎట్లా అండగా ఉంటామని తెలియజేస్తూ ప్రకాష్కి మరొకసారి నివాళి. జోహార్ ప్రకాష్. ఈ ప్రగాఢ సంతాపాన్ని, వాళ్ళ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ, నిజానికి చాలా బాధాకరమైనటువంటి విషయమే. ఎంత నచ్చజెప్పినా కొంత మనోడు నిర్లక్ష్యం చేయటం అనేటువంటిది జరిగింది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు నైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నేను లేను, ఖమ్మంలో ఉన్నా. డాక్టర్లు ఎవరు కూడా కోవిడ్ పాజిటివ్ నుంచి నెగిటివ్ అయింది కానీ నిమ్స్ తీసుకెళ్ళాలి, నిమ్స్లో చేర్చండి అని అడిగినప్పుడు ఆయన ఇంటర్లేదన్నప్పుడు నేనే ఫోన్లో 1-10 సార్లు మాట్లాడా. నీకు దండం పెడతా, అర్థం చేసుకో, నువ్వు దయచేసి ఒక 2 రోజులు నిమ్స్లో ఉండు, తర్వాత అన్ని రకాలుగా ఆరోగ్యంగా బాగైనప్పుడు నువ్వు ఇంటికి పోదు. కానీ నిమ్స్లో అయితే కుటుంబ సభ్యులు రాకూడదు, కానీ ఇప్పుడు నిమ్స్ కాబట్టి ఫ్రెండ్స్ రావచ్చు, నీ తోటి కొలీగ్స్ రావచ్చు, అందరు రావచ్చు, దయచేసి నువ్వు అర్థం చేసుకో అని బతిలాడా. ఆయన నన్ను దండం పెడతా సార్, నాకు ఈ ఒక్కరోజు ఇంటికి పోయి స్నానం చేసి పొద్దున్నే వచ్చి జాయిన్ అవుతా సార్ అని. అట్లా కాదు ప్రకాష్, అర్థం చేసుకో అన్న. మా కాన్వర్జేషన్ ఇట్లా నడుస్తున్న క్రమంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర గారు ఫోన్ చేశారు. పివి మీ వాడికి నచ్చజెప్పు, ఇంటికి పోతా అంటున్నాడు, మొండికేస్తున్నాడు, నువ్వు నచ్చజెప్పి ఇంటికి వద్దు, నిమ్స్కు బొమ్మని చెప్పు, ఎందుకైనా మంచిది అని. పాపం ఫస్ట్ టైము ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర గారు కూడా నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పా, అట్లా కూడా చెప్పా. కానీ మనోడు అప్పటికే బాగా ప్యానిక్ అయ్యి ఇంటికి పోవాలి అనేటువంటి, అంతకుముందే పాజిటివ్ ఉన్నప్పుడే నేను ఇంటికి పోతాను రోజు డాక్టర్ల దగ్గర గొడవ చేస్తున్నాడు అని. ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు, ఇంట్లో వాళ్ళ ఫోన్లు కానీ ఫ్రెండ్స్ ఫోన్లు కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఒకరోజు నాగరాజు ఒక ఆందోళనకరంగా ఒక ఆడియో వాట్సాప్ మెసేజ్ పంపాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు కానీ దగ్గుతున్నాడు, బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నటువంటి ఒక ఆడియో పంపి, అన్న ఇది చూడన్నా ప్రకాష్ ఆడియో పంపాడు, మరి అదేంటో తెలియట్లేదు అని అంటే నేను కూడా విన్నా. దాంట్లో కొంత ఏం చెప్పాలనుకుంటాడో తెలియదు కానీ ఆయాసపడుతున్నటువంటి పరిస్థితి, బ్రీతింగ్ అందట్లేదు అనేది అనిపించి వెంటనే మంత్రి గారికి వాళ్ళ పేషీకి అలర్ట్ చేసాం. పాపం డైరెక్టర్ ఖాన్ గారే నేరుగా ప్రకాష్ దగ్గరికి పోయి చూసి పల్స్ అవన్నీ కూడా నాకు అవి పంపాడు. 4 లీటర్ల ఆక్సిజన్ మీద ఉంది, స్టేబుల్గా ఉన్నాడు అని చెప్పి ఆయన యొక్క కేస్ షీట్ ఏదైతే ఉందో అది నాకు వాట్సాప్ పెట్టి బాగానే ఉన్నాడని చెప్పినప్పుడు చివరికి ఒక దశలో నేను మా హెల్త్ రిపోర్టర్కి తిరుపతి వాళ్ళకి చెప్పా, ఓ పని చేద్దాం, ఆయన కొద్దిగా ప్యానిక్ అన్నాడు, పీపీఐ కిట్ వేసుకొని నేనే వెళ్తాను, ఒకసారి ఖాన్ గారితో మాట్లాడమని మా వంశీకి చెప్పా. ఎందుకంటే మనం ఎవరో ఒకళ్ళం పోకపోతే మనోడు బాగా డిస్టర్బ్లో ఉన్నాడు, భయపడుతున్నాడు ఎందుకు అనవసరంగా అని చెప్పి ప్రయత్నం చేశాం. వాళ్ళు అవసరం లేదు సార్, బాగానే ఉన్నాడు, మేము మాట్లాడిస్తామని చెప్పారు. సరే, చివరికి ఫోన్లో టచ్లోకి వచ్చినప్పుడు చెప్పాను నేను, నువ్వు అనవసరమైనటువంటి ఆందోళనకు గురి అవ్వక, నువ్వు ఎందుకు గురవుతున్నావు, నాకు డాక్టర్లు అన్నీ నీది పంపించారు, అంతా బాగున్నావు, నువ్వు ఊరికేనే బైబిల్ చదువుకుంటూ కూర్చుంటున్నావు తప్ప డాక్టర్లు చెప్పినటువంటి మందులు వాడలేదు, సరిగ్గా టైంకి ఫుడ్ తింటలేదట, నువ్వు బైబిల్ చదువుకున్నావు కానీ నువ్వు ప్యానిక్ అయ్యి అనవసరంగా హాస్పిటల్ డాక్టర్లు చెప్పి పాటించకపోతే దెబ్బతింటావు, పిల్లలు ఎదురు చూస్తున్నారు అని చెప్పడమే కాకుండా ఎందుకైనా మంచిదని మళ్ళీ వివరంగా మెసేజ్లు పెట్టి, ఇప్పుడు నాగరాజు చూపిస్తున్నాను నా దాంట్లో ఉన్న మెసేజ్లు, నీకు దండం పెడతా, నేను చెప్పింది నిన్ను, నీకేం కాదు, నీ పిల్లలు ఎదురు చూస్తున్నారని చెప్తే సరే సార్ అని చెప్పాడు. సరే, కొంత మనం నేను అన్న ఫోన్లో టచ్లో ఉండు, నువ్వు ఊరికైనా బైబిల్ కాదా, వాట్సాప్లో నీకు డబ్బులు లేకపోతే చెప్పు, నేను తిరుపతి చెప్పా, ఆయన దగ్గర ఒక 3-4 వేలు క్యాష్ ఇచ్చిరాపు, ఆయనకి ఇష్టమైనప్పుడు బయట నుంచి, ఇక్కడ ఫుడ్ బాగాలేదు అంటున్నారు కాబట్టి బయట నుంచి ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటాడు, ఆయనకి ఇష్టమైంది అటెండర్కి 10 రూపాయలు ఇస్తే చేతిలో పెడితే వాళ్ళు తెచ్చిస్తారు, ఏదో ఒకటి ఆయన కావాలన్న ఫుడ్ బయట నుంచి ఎవరో ఒకళ్ళు తెచ్చిస్తారు,
మనం పోవటానికి వీలు లేకుండా అంటే కాదంటే ఇంటి దగ్గర నుంచి భోజనాలు పంపేయమంటే మా తిరుపతి ప్రభాకర్ వీళ్ళు అక్కడ ఫుడ్ బాగాలేదంటే మళ్ళీ ఇక్కడి నుంచి కూడా పంపించే ఏర్పాటు చేసాం. అవసరమైతే నువ్వు ఆ వాట్సాప్ చూసుకో, అందరితో మంచిగా ఫ్రెండ్లు ఎట్లుందిరా ఏందిరా మీ సంగతులు ఏందని అందరితో మాట్లాడుతుండే ఇంటరాక్ట్గా. అంతేగాని నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా బైబిల్ చదువుకుంటూ కూర్చుని ఇంకొద్ది ప్యానిక్ అవుతావు. నీకు ఛార్జ్ దాంట్లో వాట్సాప్లో నెట్ ఛార్జింగ్ లేకపోతే చెప్పు, నేను రీఛార్జ్ చేయిస్తా, అవసరమైతే ఎంత కావాలంటే అంత చేద్దాం. నా మిత్రుడు ఒకడు పిఐబిలో డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ కూడా అంతకన్నా సీరియస్గా ఉండి వాడు రక్తం గడ్డగడ్డి చచ్చిపోతా అనుకున్నటువంటి దశకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడికి వాళ్ళ అమ్మాయి ఒక రోజు వీడియో కాల్ చేసి, ఇదే చెప్పాను నేను, వీడియో కాల్ చేసిందట, డాడీ తొందర రా అని అందట. దాని నుంచి వాడు ఏం చేసిండే అని అంటే వాడికి పొదుగులు ఏం చేసి ఇవన్నీ బంద్ చేసి నీకు జబర్దస్తో డీనో బోనో బ్రహ్మానందమో ఏదో కామెడీ వాట్సాప్లో చూసుకుంటా యూట్యూబ్లో చూసుకుంటా ఇక దాన్ని ప్యానిక్ నుంచి బయటపడి నేను సేవ్ అయినా అని కూడా నాకు చెప్పాడు. కాబట్టి ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి. నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు అనవసరంగా పొదుగులా బైబిల్ పట్టుకొని లేకుండా ఇంకోటో ఉండకయా, దాని నుంచి బయటపడి అంటే సరే అన్నాడు. కొంతవరకు తగ్గింది, నెగిటివ్ వచ్చింది, కానీ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అంతకుముందే. అప్పుడు కూడా చెప్పా పోవద్దు, నిమ్సుబో అంటే ఒక్కరోజు ఒక నైట్ అంటే సరే పేషెంటే నేను బాగున్నాను అంటున్నాడు కదా అనేది ఎక్కడో మనం కూడా కొద్దిగా గట్టిగా మందలించి ఉండాల్సిందే, ఇంకా మందలించాల్సిందేమో, అసలు బలవంతంగా నిమ్స్ చేర్చాల్సిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కోసారి. మనం కూడా ఏమైనా తప్పు చేశామేమో ఇంకా, ఎందుకంటే 1-10 సార్లు చెప్తున్నాం, చెప్పినా నేను పోతా అన్నప్పుడు పేషెంట్ నేను బాగున్నా హెల్తీగా ఉన్నా అంటున్నాడు కదా అనుకున్నాం తప్ప ఇట్లా అనుకోవాలి. సరే అది అయిపోయింది. మరో రోజు చూడే నేను దురదృష్టం వాళ్ళ పిల్లలు కూడా అంత ముందే వచ్చింటే వాళ్ళు పిహెచ్సి వాళ్ళు 21 రోజులైంది కదా సార్, మీరు మీ పిల్లల్ని పంపితే భార్య పిల్లల్ని ఇద్దరిని పంపితే మేము టెస్ట్ చేస్తామంటే వాళ్ళు ఆటోలో పోతామంటే నాకేమైంది నాకు బాగుంది కదా అని కార్లో వాళ్ళని తీసుకొని పిహెచ్సి సెంటరు తుర్కామెంజల్ నుంచి అక్కడ అబ్దుల్ పిరమిడ్కి ఆ పిహెచ్ సెంటర్కి పోవటం. ఇక నయా అదృష్టం ఏంటంటే కరెక్ట్గా ఆ పిహెచ్ సెంటర్ ముందు పోయేటప్పటికే ఆయనకి స్ట్రోక్ రావటం, ఇంకా అది రన్నింగ్లో లేకపోవడం, ఇంకేదో కూడా పిల్లలు వాళ్ళు అక్కడే కరెక్ట్గా అట్లా ఆగిందో లేదో ఇంకా ఆగను కూడా ఆగల బస్సు అక్కడ రివర్స్ చేసుకోవడం ఏదో చేస్తుంటే స్ట్రోక్ రావడంతో అప్పుడే పిహెచ్సి వాళ్ళు వచ్చి అప్పటికప్పుడే చెక్ చేసినా అప్పటికే ఆయన కార్డియాక్ అరెస్ట్ అయింది, దాంతో చనిపోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నా ఇదంతా స్టోరీ అంటే మనం చాలా సందర్భాల్లో చాలా వీడియోలు చూస్తాం మనందరం వాట్సాప్లో. కోలుకున్న వైద్య సిబ్బంది, కోలుకున్నటువంటి వాళ్ళ కుటుంబంలో ఒక చిన్న నాకు నా కొడుక్కి వచ్చిందని ఒక కుటుంబ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చెప్పినవి అన్నీ చూస్తాం. మన దగ్గరికి వచ్చేవాడికి లేని భయం, మన దగ్గరికి వచ్చేవాడికి ప్యానిక్ అయిపోవడం, మన దగ్గరికి వచ్చేవాడికి నిర్లక్ష్యం పాటించడం, మన దగ్గరికి వచ్చేవాడికి జాగ్రత్తలు తీసుకోకపోవడం, మన దగ్గరికి వచ్చేవాడికి వైద్యులు చెప్పింది వినకపోవడం, మన దగ్గరికి వచ్చేవాడికి ఇంకేమీ ఇది కాకపోవడం. ఇది ఎందుకు అనేది అయితే ఇది అందరూ కూడా మన నిర్లక్ష్యం అనేటువంటిది, భయం అనేటువంటిది, ఈ రెండు దయచేసి ఎవరైనా సరే ఈ రెండు విడనాడాలి అనేటువంటిది. అనవసరంగా వాళ్ళ కుటుంబం ఏమైంది, 2 పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2 పిల్లలు. మనం ఎంత ఆదుకున్నా, మనం ఎంత సహాయం చేసినా, ప్రెస్ అకాడమీ చేసినా, గవర్నమెంట్ చేసినా, టీ న్యూస్ యాజమాన్యం చేసినా మనిషి లేని అటువంటి లోటు అనేటువంటిది అది పొడ్చలేదు. మనం ఎంత సహాయం చేసినా కానీ ఒక జీవితాంతం ఒక మనిషి పైగా ఎవరు రాకపోవటం చూడండి ఎంత విషాదమైనటువంటిది అంటే ఈ కరోనా చేపట్టి సొంత కుటుంబ సభ్యులు అంటే ఇంత విషాదం ఉంటుంది ఎక్కడన్నా. చనిపోయిన కుటుంబంలో పిల్లల్ని నా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు, ఎవరు లేకుండా సొంత కుటుంబ సభ్యులు కూడా లేరు. ఆ నైటు శవాన్ని దానం చేసి వచ్చి ఇంట్లో వాళ్ళ ముగ్గురే ఉండే దీన స్థితి ఉంటుంది సమాజంలో. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. జోహార్ కామ్రేడ్ ప్రకాష్. పూలంకి ప్రకాష్ అమరుడై ఆయన సంస్మరణ సభలో మాట్లాడాల్సిన పరిస్థితి రావడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఏదేమైనా ఇవాళ ఒక బాధాకరమైనటువంటి సందర్భం, విషాదకరమైన సందర్భం లోపల కలుసుకొని మాట్లాడుకుంటున్నప్పుడు మనందరికీ పెద్ద దిక్కుగా ఉండి ధైర్యం చెప్పడానికి ఈ వయసులో కూడా నేను మీతో ఉన్నాను, అనుక్షణం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను, మీ కష్టాల్లో నేను భాగమవుతాను, మీకు ఇబ్బంది వస్తే నేను మీ వెన్నంటి ఉంటానని ధైర్యం చెప్పేటటువంటి అల్లం నారాయణ గారు మనకు అండగా నిలబడడం, అదేవిధంగా క్రాంతన్న మనందరిలో ఒకటిగా ఉండి ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉండి ఆయన కూడా పూర్తి స్థాయిలో వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడేటువంటి అవకాశం రావడం, నేను కానీ సాగర్ బాయ్ కానీ రమణన్న కానీ సీనన్న కానీ ఇట్లా చాలామంది ప్రతిరోజు మన మిత్రులకు సంబంధించిన ఆరోగ్య భద్రతలకు సంబంధించి అనారోగ్య పాలు ఆసుపత్రికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం, కానీ ఎక్కడో ఒక మూల కొంత భయంగానే గడుపుతున్నాం. ఎప్పుడు ఏ మిత్రుడు ఏ ఆపదలో ఉన్నాడన్న విషాద వార్త వినాల్సి వస్తుందనే ఒక ఆందోళన ఆవేదన ఉన్నది. అయినా కూడా మన ప్రయత్నంగా చేస్తూనే ఉన్నాం. ఏదేమైనా ప్రకాష్ది మనది కుటుంబ బంధం కంటే రక్త సంబంధం కంటే
ఉద్యమ బంధం. ఉద్యమంలో వీడియో జర్నలిస్టులు లేఖం చేయడంతో పాటు తనకున్నటువంటి పరిచయాలని పూర్తిగా ఉద్యమం కోసం వినియోగించి ఉద్యోగంతో పాటు ఉద్యమం కూడా చాలా కీలకమైనటువంటి సందర్భాల్లో మనతో పాటు ప్రకాష్ ఉన్నాడు. ఇప్పటిదాకా నిన్నటి వరకు కూడా తుది శ్వాస విడిచే ముందు రోజు వరకు కూడా తన తోటి మిత్రులు వీడియో జర్నలిస్ట్ అందరికీ నేను అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఏదైనా సహాయం చేయాలి, నా వైపు నుంచి ఏం జరిగితే అది చేద్దామనే ఒక తపన కనపడింది. మమ్మల్ని నన్ను సాగరనని రెగ్యులర్గా కదిలిస్తూ ఉండేవాడు. అన్న మేము ఇది చేయాలనుకుంటాం, అది చేయాలనుకుంటాం, లేకపోతే ఇక్కడికి వెళ్ళాలనుకుంటాం, కొద్దిగా సార్కి సమయం అడగండి, క్రాంతి నన్ను సమయం అడగండి, ఇట్లా మా ఆర్గనైజేషన్ నుంచి ఇట్లా చేద్దామనుకుంటున్నామని ఎప్పటికప్పుడు మాతో మాట్లాడుతూ ఉండేవాడు. అట్లాగే పెద్ద ఎత్తున వీడియో జర్నలిస్టులకు ఇంట్లో కావాల్సిన వస్తువులకు సంబంధించి అందించడం కోసం మాత్రం తీవ్రంగా కృషి చేసిండు. ఆ కృషిని మరవలేనిది. ఇదే సందర్భం లోపల నిజంగా ఎక్కువ మాట్లాడుకోవాల్సిన సందర్భం కాదు, కానీ పీవీసీ నన్న మాట్లాడుతున్నప్పుడు గుండెల లోతుల్లోంచి వచ్చినటువంటి మాటలు, ఆయన లోపల ఉన్న ఆవేదన నిజంగా బాగా ఆర్ద్రత నింపినాయి. ఒళ్ళంతా చల్లబడేటటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. మిత్రులారా, ఈ సందర్భంగా మాత్రం నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నా. రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం మేము, అయినా కూడా మిత్రులు చాలామంది అజాగ్రత్తగా ఉంటున్నారు. లేదు అనుకోని కారణంగా ఒకవేళ ఇబ్బంది కలిగినప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నారు. మిత్రుడు ప్రకాష్ అంటే ఈరోజు ఇలా వస్తుందని అయితే నేను అనుకోలేదు. అప్పట్లో తెలంగాణ మాది ఎన్క్యాప్ అని చెప్పి మన కెమెరామెన్స్ అసోసియేషన్ ఉండే, అప్పుడు ఉన్నప్పుడు టీవీ జే పెడదామని ఒక ఆలోచనతో నేను ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు నేను ఎలా చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నప్పుడు ఇదే ప్రకాష్, ఇదే తిరుపతి, ఇదే టీం నాకు వెన్నెందగా ఉంది. మన అల్లం నారాయణ అన్న, క్రాంత్ అన్న, పివి సారు ఆ రోజుల్లో నేను ఒక అసోసియేషన్ పెట్టాలంటే తెలంగాణ గురించి అప్పుడు అంత పెద్ద ఉద్యమాలలో మేము ఒక అసోసియేషన్ పెట్టాలన్నా ఒక రకమైన మాకు ఇబ్బంది ఉండే యాజమాన్యంతో. ఆ టైంలో వీళ్ళు ఈటీవీలో పనిచేస్తుంటే కూడా మా ముందుకు వచ్చి నేనున్నానా, నువ్వు పెట్టు, నేను వస్తా అని ఫస్ట్ మీటింగ్ నాంపల్లి ఎన్జిఓలో పెట్టామన్నా. నేను భోజనాలు పెట్టి అందరు కెమెరామెన్లను పిలిచి అన్న మన ఇట్లా తెలంగాణ వీడియో జర్నలిస్ట్ చేద్దాము, ఎందుకంటే ఈ ఉద్యమాలు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు అల్లం సార్ అందరూ చేద్దామంటే అప్పుడు నాకు వెన్నెంద ఉన్నాడన్న ప్రకాష్ అన్న. ఈరోజు నేను ప్రకాష్ కోసము ఇలా మాట్లాడితే అయితే నేను అనుకోలేదు. దాని తర్వాత మనం ఢిల్లీకి వెళ్ళాము. ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా నాతోటి ఇదే ప్రకాష్, ఇదే టీం కూడా ముందుండి వచ్చింది. వరంగల్ కానీ ఢిల్లీ కానీ ఉద్యమాలలో ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు. ఇదే కాకుండా ఎప్పుడు ప్రకాష్కి నేను ఫోన్ చేసా, ప్రకాష్ భాయ్ బాగున్నావా అంటే రెండు మాటలు మాట్లాడుతున్నాయి. అన్న బాగున్నా, మనం ఏదైనా చేయాలి కెమెరామెన్లకి, ఏదైనా ఒకటి ఎప్పుడు చూడు ఒక కెమెరామెన్ల కోసం తపన, ఒక జాగిప్పిద్దామన్నా, వాళ్ళకి ఏమైనా కావాలన్నా. మొన్న కూడా కరోనా టైంలో కూడా అన్న మాస్కులు కావాలంటే అందరు కెమెరామెన్లకు మాస్కులు పంపించిన ఆ రోజు నన్ను అడిగితే. అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక కెమెరామెన్లలో ఒక పెద్ద దిక్కును మనం కోల్పోయినాము. ఇలాంటిది మాత్రం మీరు కొంచెం కెమెరామెన్లు కూడా కొంచెం పీవీ అన్న చెప్పినట్టు జాగ్రత్తగా తీసుకొని ధైర్యంగా ఉండి ప్రతి ఒక్కటి అంటే లైట్గా తీసుకోకుండా, ఎందుకంటే మనం ఒక్కళ్ళమే కాదు, మన ఇంకా ఫ్యామిలీ ఉన్నది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పీవీ అన్న చెప్తుంటే మాకు కూడా ఇట్లా కళ్ళల్లో ఇట్లా ఆపుకోలేని పరిస్థితి, దుఃఖము. ఇంట్లో శవం పెట్టుకొని ఎవరు మనుషులు లేరు, పోయినాక కాళ్ళు ముగ్గురే ఉన్నారంటే ఆ సిచ్యువేషన్ మనకు వస్తే ఎట్లా ఉంటుందో ఒక 2 నిమిషాలు ఆలోచించుకొని మనమంతా ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకొని ఈ జోహార్ ప్రకాష్ అన్నకి. ప్రకాష్ నాకు ఒక గత 15-20 ఏళ్ళ నుంచి పరిచయము. మేము ఒక్కటే ఆర్గనైజేషన్ పనిచేసినా, నాకు దూరంగా వేరే బ్రాంచ్లో పనిచేసిండు అతను. ఏ ఉద్యమం టైంలో కానీ అందరం కలిసిపోయేటప్పుడు అన్న ఎట్లా వెళ్దాము, ఎలా మనం ప్లాన్ చేద్దాము, ఏదో ఒకటి చేద్దామని ఎప్పుడు 10 సారి ప్రకాష్ అందరితో కలిసి ముందుకెళ్ళే సమయంలో ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరం. ఒకటి సార్, మా వీడియో జర్నలిస్టులకు అల్లానారాయణ సార్ వచ్చిన తర్వాత అన్ని మంచి కార్యక్రమాలు చేశారు. రెండోది ఏంటంటే ప్రకాష్కు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అలాంటిది ఏమైనా కల్పించాలని కోరుకుంటూ జోహార్ ప్రకాష్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి మొన్నటి వరకు కూడా చనిపోయిన నాటికి కూడా ఎప్పుడు కూడా అందరి శ్రేయస్సు గురించి ఆలోచించిన వ్యక్తి ప్రకాష్. 15 సంవత్సరాలుగా ఉద్యమం ఎట్లా ఉవ్వెత్తుగా ఎదుగుతుందో అందరం కూడా ఎట్లా ఎదుగుతూ వచ్చినామో ప్రకాష్ కూడా అట్లాగే
అందరినీ కలగొలుపుగా పోతూ తను కూడా ఉద్యమంతో పాటు ఎదిగిండు. ఎన్ని సందర్భాల్లో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు టీవీజే తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు కంటే ముందు నుంచి కూడా ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా ఉన్నవాడు. అందరు కెమెరామెన్లతో కలిసి నిరంజన్ కావచ్చు, సుభాష్ కావచ్చు, తిరుపతి, అట్లా నాగరాజు, ఇక్కడ ఉన్న మలక్పేట్ సీన్ కానీ ఇంకా చాలామంది మాస్క్ వేసుకున్నారు. చాలామందిని గుర్తుపట్టలేకపోతాము. చాలామంది మిత్రులు కూడా వివిధ ఛానళ్లలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఏదైతే మన ఉద్యమానికి సీమాంధ్ర ఛానళ్ళు మనం పనిచేస్తున్న ఛానల్ వ్యతిరేకమైనప్పటికీ కూడా మనందరం కూడా వ్యక్తిగతంగా ఉండి ఉద్యమానికి ఒక ఊపిరిన వాళ్ళు ప్రకాష్ కూడా అగ్రగణ్యుడిగా ఉంటాడు. మనందరం తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినామని క్లెయిమ్ చేసుకుంటున్నామో అట్లాంటి హక్కు కూడా మన ప్రకాష్కే ఉంది అని చెప్పడానికి నేను నిజంగా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఉద్యమంలో ఉన్న వ్యక్తులు, దెబ్బలు తిన్న వ్యక్తులు, కాంచం కానీ, వెంకటేశ్వరుడు కానీ, చైర్మన్ కానీ, గంధరాములు కానీ ఇంకా అనేక మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ప్రకాష్కు నివాళులు అర్పించినంటే ఉద్యమంతో అతనికి ఉన్న సజీవ సంబంధం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మన మిత్రుడు ప్రకాష్ రామూర్తి రాములనబోయి రాములు కానీ రామూర్తి ఈనాడు మా ప్రకాష్ అకాల మరణం మనకు ఓ రకంగా అనేకమైన ప్రశ్నల్ని మన ముందు కొన్ని అప్రమత్తాన్ని కూడా మన ముందు ఉంచిందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయడం అనేది ఒకటి. మనం ఏముందులే చిన్న విషయం అని అనుకొని ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తాం చాలామంది. అందరం కూడా అట్లే దాదాపుగా అదే పరిస్థితిలో ఉన్నాం. అట్లాగే మన ప్రకాష్ కూడా తన పిల్లల మీద ప్రేమతో పిల్లల్ని చూడాలని చెప్పి ఒక్క రాత్రి కనీసం ఇంటికి పోయిస్తానని చెప్పే ఉద్దేశంతో తన ఇంటికి పోయి అకాల మరణం చెందినంటే కొంచెం ఆరోగ్యం పట్ల మనం కూడా చిన్న చిన్న విషయానికే ఎక్కడ ఛాన్స్ చేయకుండా మన ఆరోగ్యాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రిపోర్టర్ ఎంత స్ట్రెస్కు గురవుతారో మీరు కూడా అంతే స్ట్రెస్కు గురవుతారు. ఒక అవుట్పుట్ రావాలంటే రిపోర్టర్తో సాధ్యం కాదు. మీరిచ్చే వీడియోతోనే, మీరిచ్చే విజువల్స్తోనే మేమందరం ఎట్లా దాన్ని ఏ యాంగిల్ తీసుకోవాలనేది రాసుకుంటాం. కనుక మీ శ్రమ, మీ మానసిక శ్రమ, ఫిజికల్గా మీరు పడే శ్రమ మా అందరికి తెలుసు. కనుక అందరూ అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. ఏదో ఫ్రస్ట్రేషన్లో పోయి ఏముంటుందిలే చూసుకోవచ్చులే అనే భావన కనుక మీకు వచ్చి ఉంటే అది మనకు అనారోగ్యానికి కారణమవుతుంది. అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. ఇప్పుడు పీవీ చెప్పినట్లు చివరికి పాపం కరోనా అయిపోయి నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా సొంత మనుషులే ఇంట్లో ఉండలేని ఒక దుర్మార్గమైన దుస్థితి ఇప్పుడు వచ్చిందంటే మనం ఎవరు ఆరోగ్యాలు వాళ్ళు చూసుకోవాలి. కనుక ఆ పరిస్థితి ఉండొచ్చు. ఆ పరిస్థితి రాకుండా మనం చూసుకోవడం మంచిది అని చెప్పి నేను మీ అందరికీ సలహా ఇస్తూ, ఇకపోతే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఇంకోటి కూడా సమస్య మనకి ఏమొచ్చిందంటే కరోనా వస్తే చనిపోతారు, ప్రభుత్వం ఏం చేస్తలేదు. ఇట్లాంటి వీడియోలే మనం చూస్తున్నాం ఎక్కువ. ప్రభుత్వం ఏం చేస్తలేదు, కరోనా వచ్చి చచ్చిపోతాం. ఇదే వీడియోలు చూసి మనందరూ సగం మంది ప్యానిక్ అయిపోతాం. కరోనా వస్తే చనిపోరు, దానికి ట్రీట్మెంట్ ఉందనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ప్లస్ కరోనా టైంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయాన్ని కూడా మనం దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఏం జరుగుతుందంటే ఎక్కువ మంది ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో ఆ దుష్ప్రచారమే మన మీద ప్రభావం కనపడుతుంది. అరే ఇదని హాస్పిటల్ పోతే మనం బతుకోమంట, గాంధీ హాస్పిటల్ పోతే బతకమంట, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మనం బతకమంట, అసలు ప్రభుత్వం దగ్గర చికిత్సనే లేదంట అనేది ఒక ప్యానిక్ సిచ్యుయేషన్ని కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు జనంలో బాగా క్రియేట్ చేశారు. అదే క్రియేషన్ మన జర్నలిస్ట్లో కూడా వచ్చింది. చాలామంది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మేము బతిలాడతారు, నాయన హాస్పిటల్కి వద్దు, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ పోరా నాయన, నేను చూసుకుంటాం, మేము మాట్లాడతాం, నారాయణ మాట్లాడతాడు, ఈటల ఆయనతో మాట్లాడతారు, అందరూ అనుకూలంగా ఉన్నారు, వండి అని మేము బతిలాడంగా ప్రభుత్వ హాస్పిటల్కి పోతాడు తప్పించి. లేకపోతే ఏమవుతుందంటే పోయి యశోదకు పోయి ఫోన్ చేస్తారు, అడ్మిషన్ అయ్యి ఫోన్ చేస్తారు, అపోలోకి పోయి అడ్మిషన్ అయ్యి ఫోన్ చేస్తున్నాం. ప్రాణాలు కాపాడుకోవడంలో మనం ఉండడం, కానీ మనకు కూడా ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో రోగాలు తగ్గించే డాక్టర్లు మన దగ్గర ప్రభుత్వంలో ఉన్నారు. మనం దాన్ని వాడుకుంటే, ఆ నమ్మకాన్ని మనం ఉంచితే తప్పకుండా మనం జయించగలుగుతామని చెప్పి కూడా నేను అందరూ తెలియజేసుకుంటాను. ఎందుకంటే దీనికి ధైర్యమే ముఖ్యమైనది. కరోనా రాగానే ఏమవుతుందంట, చనిపోతుందంట అనేది చాలామందికి రావడం మూలంగా కొంచెం బాగా
నర్వస్ అయిపోతారు జనాలు. అరే అవును అది వచ్చింది కనుక నాకు ఏమైపోద్దు, రేపు నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది అనే ఆతృత ప్రతి ఒక్కరిలో వస్తుంది. అది నేను కూడా అతిథులు కాకపోవచ్చు, కానీ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా అక్కడ బాగా ఫీల్ అయిపోయి అది ఇంకా కుంగ తీసుకొని పోతుంది. దాని మూలంగానే మనిషి స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్ అవ్వడం మూలంగా గుండె నొప్పికి అది దారితీస్తున్నది. అందుకే మీరందరూ కూడా ఇది తప్పకుండా ఇది జయించే రోగమే. మీరందరూ ధైర్యంగా ఉండాలి. మన సన్నిహితులందరికీ కూడా ధైర్యం చెప్పండి. మిగతా మన ప్రకాష్ లాగా మిగతా ఎవరు కూడా ప్రాణాలు వదిలేదాకా పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వం ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలుగా ప్రెస్ అకాడమీ నుంచి చేస్తున్నారు. సార్కు మీ అందరూ తెలుసు, సార్ కూడా 3 సంవత్సరాల కిందనే స్టంట్ పడింది సార్కు. అయినా కూడా ఈ సమయంలో మా బైపాస్ అయింది సార్కి. స్టంట్ కాదు, బైపాస్ అయింది. బైపాస్ అయినప్పటికీ కూడా సార్ మన కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. ఎవరైతే చనిపోతున్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబాలకు ఇప్పటి నుంచే కాదు, కరోనా కంటే ముందు కూడా ₹1,00,000 ఇచ్చుకుంటూ, వాళ్ళ కుటుంబానికి ₹3,000 ఇచ్చుకుంటూ, చదువుకునే పిల్లలకు ₹1,000 ఇచ్చుకుంటూ అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా తెలిసిన వెంటనే ఎవరెవరికి వచ్చిందో వాళ్ళు చూసి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తుంది ప్రెస్ అకాడమీ. ఎవరు కూడా బహుశా అందరూ కూడా ఈ విషయం తెలుసు. అందరూ కూడా ఎవరి దాళ్ళు కూడా చాలామంది మొదలు తీసుకుంటున్నారు. సో దాన్ని అందరికీ కూడా మీరు ప్రభుత్వం ఏం చేస్తలేదని చింత చేయాల్సిన అవసరం లేదు. మేము ఉన్నాం కనుక ప్రభుత్వం చేస్తలేదు అనే దుష్ప్రచారం, మీరు చేస్తలేదు అనే ప్రచారం కనుక మనసులోకి వస్తే మనం సగం అనారోగ్యమైనట్టే లెక్క. మనం ఎట్లో మనం ఇప్పటి వరకు చాలామంది మనం బతికించుకున్నాం. మన వేదిక మీద ఉన్న చాలామంది కూడా రమణ కూడా కరోనా వచ్చింది, భయపడలే, ఫ్యామిలీ మొత్తానికి వచ్చింది. దుర్గం రవీందర్ ఇంకా చాలా చాలా సీరియస్ పొజిషన్ పోయినారు వాళ్ళందరూ కూడా. పాండు కూడా క్యూర్ అయింది. ఇట్లా చాలామంది మన మిత్రులు క్యూర్ వచ్చిన వాళ్ళు ఏదో ఒక సంఘటన చూసుకొని మనం దాన్ని మాత్రమే దాన్నే పట్టుకుంటాం. అవి చూసామా కానీ ఏం చేయలేదు అంటే నీకు 100 మందికి 1000 మందికి చేసింది చూసుకున్నది పోయి ఒక వ్యక్తికి మన వ్యవస్థలో ఉన్నప్పుడు ఎక్కడి దగ్గర మనం ఒక పొరపాటు జరుగుతుంది, ఒక దాంట్లో ఏమైనా నష్టం జరిగితే జరిగి ఉంటుంది. కానీ మెజార్టీ జనాలకి బాగా జరుగుతుంది అనేది మీ అందరు గుర్తించండి. ఈ ప్రభుత్వం మనది, మనందరం కొట్లాడుకొని తెలంగాణ రావాలని కొట్లాడుకొని మనం కోరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వం కనుక ఈ ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది. మేమున్నాం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మేము మీకు ఉన్నాం కనుక ఏ అపాయం రాకుండా ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, మిత్రుడు ప్రకాష్ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి అతని కుటుంబానికి తప్పకుండా మనందరం అండగా ఉందాం. భౌతికంగా ఆయన లేని లోటును మనం తీర్చకపోయినప్పటికీ కూడా అన్ని రకాలుగా వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లల చదువులకు, వాళ్ళ కుటుంబానికి అయ్యే అన్నింటినీ మనందరం తోడుగా ఉందామని చెప్పి మీతో పాటు నేను కూడా ప్రకాష్ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రకాష్కు మనం నిజమైన నివాళి అంటే అతని కమిట్మెంట్ను, అతను సంఘం పెట్టేటప్పుడు కానీ అతను పనిచేసేటప్పుడు కానీ ఆయనకున్న కమిట్మెంట్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో సందర్భాల్లో నేను ఎన్నిసార్లు తిట్టినా కూడా నవ్వుకుంటూ మళ్ళీ వస్తాడు, ఈపు చూపెట్టాడు, నా కోపుంటే కొట్టన్నాడంటాడు. అట్లా అందరినీ ఏకం చేయడానికి ప్రయత్నం చేసినవాడు. తెలంగాణలో బహుశా వీడియో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టులు లేకుండా ఉంటే తెలంగాణ ఉద్యమం కూడా ఇంత వ్యాప్తి చెందేది కాదేమో కూడా. అట్లాంటి వ్యక్తుల్లో ఆయన సాక్రిఫికేషన్ కూడా ఉంది. ఆయన ఎప్పటికీ తెలంగాణ ఉద్యమం మర్చిపోదు. ఆయన సేవలు ఎప్పటికీ ఉంటాయని చెప్పి మరోసారి కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ జోహార్ ప్రకాష్, జోహార్. బైపాస్, డయాబెటిక్, ఇతర సమస్యలు ఉన్నందువల్ల ఏజ్ 60 దాటినందువల్ల మీకు ఈ వింతలన్నీ కనబడుతున్నాయి. డాక్టర్ నిజానికి బయటికి వెళ్ళొద్దు అన్నారు. నా సొంత ఒకతే చెల్లెలు బావ చనిపోయినాడు, నేను వెళ్ళే. ఇక్కడే ఉన్నాం కనుక సరే వాళ్ళది దూరం కనుక వెళ్ళలేదు. ప్రకాష్తో ఉన్న అనుబంధం, తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన శక్తులలో చాలా ముఖ్యమైన వ్యక్తి ప్రకాష్. ఇంతకు నిరంజన్ మాట్లాడినాడు. నిరంజన్, ప్రకాష్, తిరుపతి, నాగరాజు తర్వాత లేట్కి వచ్చినవాడు. మూల పురుషులు దీనికి. సుభాష్ టీఎన్జిఓ పక్కకి ఒక చిన్న ఖాళీ ప్లేస్ ఉంటే దానిలో భోజనాలు పెట్టి అందరు వీడియో జర్నలిస్టులను పిలిచిన వాళ్ళు.
క్రాంతి, నేను, అప్పుడు వీళ్ళందరూ అసలు వీడియో జర్నలిస్ట్ ఆర్గనైజేషన్ పెట్టడం సాధ్యం కాదు. నిజానికి రిపోర్టర్లలాగా వీళ్ళకి సంస్థలలో పలుకుబడి ఉండదు. రిపోర్టర్లు తెమ్మిని బొమ్మ చేసి ఏదో పలుకుబడి ఉంటుంది, కానీ వీళ్ళకు ఉండదు. వీళ్ళని అసలు గుర్తించారు. ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, వీళ్ళు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ అన్నీ కూడా ఆంధ్ర మీడియా, విపరీతమైన వ్యతిరేక వార్తలు వస్తున్న మీడియా. బయట తెలంగాణడానికి వీలు కాని పరిస్థితులలో ఎట్లాగైతే మిగతా జర్నలిస్టులు అందరూ ధైర్యం చేసినారు. సరే, ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా ధైర్యం చేయడం ముఖ్యం కాబట్టి బయటకు వచ్చి, ప్రధాన పత్రికలలో ఉండి బయటకు వచ్చి ఎట్లాగైతే బయటకు వచ్చి చేసినారో, వీడియో జర్నలిస్టుల సంఘం ఇట్లా నిలబడడానికి నేను ఇంతకుముందు చెప్పిన 3 పేర్లు కారణం. దానిలో ప్రకాష్ అతి ముఖ్యుడు, నాకు దగ్గరైన వాడు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద లోటు ఉండేది. ఇలా సగర్వంగా చెప్పుకోవాలి మనం, ఎందుకంటే దాన్ని ఒక హిస్టారికల్ రోల్ అంటారు. భారతదేశంలో ఇట్లాంటి ఉద్యమాలు చాలా జరిగినాయి, అస్తిత్వ ఉద్యమాలు. కానీ ఇట్లా జర్నలిస్టులు, వేలాది మంది జర్నలిస్టులు ఒకటై మాది అస్తిత్వ పోరాటం, మేము ఈ శ్రేణులతో ఉన్నాం అని వేరే పత్రికలలో, వేరే యాజమాన్యాలలో, ఆంధ్ర యాజమాన్యాలలో ఉండి ఫైట్ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడ కూడా లేదు. ఒక్క తెలంగాణలో ఉంది, అది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. దానిలో ముఖ్యమైన కార్యకర్తగా ఉన్నవాడు, టీజీఎఫ్తో పాటు నడిచిన వాడు ప్రకాష్. ప్రకాష్ని అట్లా గుర్తించాలి మనం. టీ న్యూస్ పెట్టినారు. టీ న్యూస్ అనేది తెలంగాణకి ఒక పెద్ద వెన్నెముక అయింది, ఒక వాయిస్ అయింది. నమస్తే తెలంగాణ వచ్చే ముందు టీ న్యూస్ లేకపోతే వాయిస్ లేదు. జీ న్యూస్లో కొంత తెలుగు తెలంగాణ న్యూస్ ఫేవర్గా ఇచ్చేవాళ్ళు, అప్పటికి వేరే ఛానల్ లేదు. టీ న్యూస్ వచ్చినాక మన గొంతు వచ్చింది. ఈ గొంతు వచ్చిన దాంట్లో మొట్టమొదటి నుంచి వ్యవస్థాపకంగా టీ న్యూస్లో ఉన్నవాడు కూడా ప్రకాష్. అంటే ఆయన కాన్షియస్లీ తెలంగాణ ఉద్యమం వెంట ఉన్నవాడు, ముందు నుంచి ఉన్నవాడు. అంటే టీవీజే ఏర్పడ్డప్పుడు, టీయూడబ్ల్యూజే ఏర్పడ్డప్పుడు, లేదా మన గెలుస్తున్న సమయాల్లోనో కాదు, టీజేఎఫ్ కీలకమైన సందర్భంలో మనతో పాటు పనిచేసి ముందుకు నడిచినవాడు. వీడియో జర్నలిస్టుల తరఫున నేను చెప్పిన ఈ 3-4 పేర్లు, ఈ 4-5 పేర్లు, వీళ్ళు మన ఎంబడి నిలబడ్డ వాళ్ళు. కాబట్టి ప్రకాష్ అనేవాడు తెలంగాణ ఉద్యమానికి దోహదపడ్డ తీరు, మనతో పాటు నడిచిన తీరు, వీటన్నిటి వల్ల ప్రకాష్ను మనం చిరకాలం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి. దురదృష్టం కాని సమయాలలో మనం ఎవరము ఆయన వెంబడి ఉండలేని స్థితి ఉన్న సమయాలలో ఆయన చనిపోయినాడు. పివి పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఏడ్చినాడు ఆయన. నిజమే, దుఃఖ సమయాలు అంటాం కదా, శోక సమయాలు అంటాం, కాకి శోకాల సమయం, ఒకరికొకరం కాని సమయం. నాకు కనీసం ఒక 3-4 ఫోన్లు వస్తుంటాయి రోజు జర్నలిస్టులకు సంబంధించి. ఏం చేయాలో తెలియదు. వెంటనే రాజేందర్ పేషిని అలర్ట్ చేయడం, వీలైతే పెద్ద బాగా సీరియస్గా ఉంటే రాజేందర్ని అలర్ట్ చేయడం, అన్న చూడు అనడం, ఆయన చూస్తా అనడము, చూస్తున్నారా లేదా కూడా తెలియసుకునే పరిస్థితి ఉండదు. మళ్ళీ పేషెంట్ లోపలికి పోయినాక ఏం చేయాలో తెలియదు. డాక్టర్లు ఎన్నడూ నేను డాక్టర్లతో మాట్లాడలేదు ఈ వారి జీవితంలో. నా కోసం వేరే వాళ్ళు మాట్లాడేవాళ్ళు, నాకు అంత చొరవ లేదు. కానీ ఫస్ట్ టైం అందరు సూపరింటెండెంట్ల నంబర్లు పెట్టుకున్నాను నేను ఫలానా మీడియా అకాడమీ చైర్మన్ అయ్యా, మా జర్నలిస్ట్ ఉన్నాడు చూడండి, ఆయన సీరియస్గా ఉన్నాడు చూడండి. రవీందర్ని నిజంగానే దుర్గం రవీందర్ను మృత్యువు నుంచి బయటికి లాక్కొచ్చినాం. ఎవరైనా కావచ్చు ఇట్లా. పాండు కూడా బాగా సీరియస్ అయినాడు, ప్రెస్ క్లబ్ పాండు. ఆయనే నిజానికి సంఘానికి సంబంధించి ఆయన ఒక సంఘం. కానీ అవన్నీ కాదు ఇక్కడ ఇష్యూ. జర్నలిస్టులని ఎట్లా పట్టించుకోవాలనేది. నిజానికి టీ న్యూస్లో ఉన్న అందరూ ప్రకాష్ కోసం కష్టపడ్డది తెలుసు, నాకు ఆ విషయాలన్నీ తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ప్రకాష్ మన దగ్గర లేకుండా పోయినాడు. కానీ మిత్రులారు ఒకటి గుర్తుపెట్టుకోండి, పదే చెప్తున్నప్పటికి కూడా మనం ఆ నిర్లక్ష్యం, చిన్న నిర్లక్ష్యమే ప్రాణాలు అనిపిస్తున్నాం. ఇదంతా చాదస్తంగా ఉండొచ్చు. ఎందుకు మనము ఒక 1-2 నెలలు 3 డాక్టర్లు చెప్తున్నదైనా మనం పాటించాల్సిందే. 6 అడుగుల దూరం,
మాస్క్, చేతులు శుభ్రపరచుకోవడం. ఇది మన దగ్గర ఉన్నది కదే, కానీ వచ్చినాక ఎట్లా ఉంటుందని మీరు ఊహించలేరు. నేను కథలు అనేకం విని ఉన్నాను, క్రాంతి విని ఉన్నాడు, మాకు ఫోన్ చేస్తున్న వాళ్ళ వ్యధలు విని ఉన్నాం. మీరు నమ్మరు, హాస్పిటల్లోకి ఒక్కసారి పోయిన తర్వాత ప్యానిక్ అయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ హాస్పిటల్ వాతావరణం అట్లా ఉంటుంది, ఐసోలేషన్లో ఉంటారు. మనం ప్రైవేట్ హాస్పిటల్లో ఓ గొప్ప కోసం చేర్పిస్తే అక్కడ ఇంకో మనిషి కూడా ఉంటాడు, ఒక రూమ్లో ఒకడు ఉంటాడు, మన దగ్గర పోయే వాళ్ళు ఉండరు. డాక్టర్ పోడు, నర్సు మాత్రమే పోతుంది. ఈ స్థితి ఎప్పుడు ఉండదు. హాస్పిటల్లో ఉన్న కూడా సాయంత్రం 5ంటికో 6ంటికో ఎవరో వచ్చి పలకరిస్తారు, ఏదో అవుతుంటుంది. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఉన్న ఈ దుస్థితిలో జాగ్రత్త పడడం తప్ప మన దగ్గర ఇంకో మార్గం లేదు. ప్రకాష్ మొట్టమొదటి రాష్ట్రంలో ఉన్న మొట్టమొదటి అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ కూడా. వీడియో జర్నలిస్టుల తరఫున పోరాడినవాడు కాబట్టి ఆయనకు మొట్టమొదటి ఛాన్స్ ఇచ్చినాం. అక్రిడేషన్ విధి విధానాల రూపకల్పనలో, అక్రిడేషన్లని నియంత్రించడంలో, అక్రిడేషన్లని అవసరమైన వాళ్ళకి జారీ చేయడంలో ఆయన పాత్ర ఉంది. వీడియో జర్నలిస్టులు అంటే విపరీతమైన, ఇప్పుడు నాగరాజు మాట్లాడినా కూడా వీడియో జర్నలిస్టుల గురించి మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. భాస్కర్ మాట్లాడితే ఫోటోగ్రాఫర్ల గురించే మాట్లాడతారు. తిరుపతి ఉన్నప్పుడు కూడా అంత, తిరుపతి వస్తే నాయగరికి ఒక్క వీడియో జర్నలిస్టులే కనబడతారు వాళ్ళకి. అరే అన్ని సమస్యలతో పాటు మీ సమస్య కాదు సార్, మాకు ప్రత్యేకంగా సార్ ఏదైనా చూడండి సార్, ఇళ్ళ స్థలాలు ఇవ్వండి సార్, ఇట్లా సార్ అట్లా సార్ అంటే వాళ్ళ వీడియో జర్నలిస్టులను మించి ఆలోచించే వాళ్ళు కాదు. ఎప్పుడైతే ఉద్యమం సక్సెస్, కానీ ఉద్యమంలో వీడియో జర్నలిస్టుల గురించి ఆలోచించలే వాళ్ళు, విశాలమైన తెలంగాణ గురించి ఆలోచించారు. అది లక్షణం. వీడియో జర్నలిస్టులు ఏర్పాటు చేసినాక వాళ్ళ ప్రయోజనాలు ఇవ్వే వాళ్ళకి. ప్రకాష్ని క్రాంతి సాక్ష్యం, నేను తిట్టేవాడిని, అరే నీకు ఏమైనా పని ఉండదానే, ఒక్క వీడియో జర్నలిస్ట్ తప్ప ఎవరు కనపడరు, నువ్వు ఒక అక్రిడేషన్ కమిటీ మెంబర్ అంటే రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు అందరి గురించి ఆలోచించాలి. ఎంతసేపు ఒక 6 పేర్లు పట్టుకొని వస్తాయి వీడియో జర్నలిస్టులను, అయిపోయిన దాకా లేదు సార్ అట్లా ముఖం మార్చుకుంటాడు, కొట్లా ఇదే మీరు అట్లా అంటారు అనేటోడు, ఇట్లాంటివన్నీ. కానీ తెలుసా ఆయన చేసిన ఒక గొప్ప పని, సుభాష్కి తెలిసి ఈ విషయం. 18 మందో 16 మందినో తీసేసారు ఉద్యోగం నుంచి. వీడియో జర్నలిస్ట్ కాదు వాళ్ళు. ఇప్పుడు బయట ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనడానికి ఒక ఆధారం ఉన్నది, మీరు వ్యాసాలు రాయడం ఇట్లాంటివి. వీళ్ళకి ఏం ఆధారాలు లేవు. ఏమి ఇవ్వాలి వీళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్టుల కోసం? ఏం పెట్టుకోవాలి? క్లిప్పులు పెట్టుకోవాలి. అవి అంత గందరగోళం. ఆ గందరగోళంలో 16-18 మంది రిప్రజెంటేషన్ నాగరికి వచ్చినారు. సుభాష్ తెలుసు అది. ఒక 16-18 మంది ఛాంబర్కి వచ్చి కూర్చుంటే వాళ్ళు చేసినాం 18 మంది అయినాయి కదా. అంటే ఇది ప్రకాష్ పట్టుదల, గుర్తుపెట్టుకోండి. ప్రకాష్ ఒక దశలో 2-3 ఇచ్చిన తర్వాత 2-3 కరెక్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళవి రిప్రజెంట్ చేయలే ఆయన. నేను తిట్టిన, ప్రకాష్ రిప్రజెంట్ చేయాల్సింది నువ్వు కదా, నాకు ఎందుకు రిప్రజెంట్ చేయలే? అట్లాగా సార్, భయపడ్డా సార్, మీరు 2 చేసినాక ఎట్లా చేస్తారుగా అనుకున్నా సార్ అని అన్నాడు. చాలుగిరి చేసిండు అక్కడ, 2 చేసినాక అందరూ చేయాల్సి వస్తుంది నేచురల్లీ. అంటే ప్రకాష్ చివరి దాకా ఆలోచించింది ఆయన ఏ రంగంలో అయితే ఉన్నాడో ఆ రంగంలో ఉన్న వాళ్ళ మేలు గురించి ఆలోచించినాడు. టీజేఎఫ్ అనుబంధంగా కొనసాగిన ఉద్యమకారుడు టీవీజేఏ సంఘం అనేదాన్ని ఒక సంఘంగా డెవలప్ చేసి, ఏ సంఘానికి మొట్టమొదటి కార్డు రాలే, తిరుపతి ఉన్న కాలంలో అనుకుంటా, కార్డ్స్ ఇచ్చినారు వీళ్ళకి, మంచి కార్డ్స్. అదే మోడల్లో మళ్ళీ టీయూడబ్ల్యూజే కార్డ్స్ చేయించినారు వాళ్ళని చూసి. ఇట్లా రకరకాల వాళ్ళని దగ్గర పెట్టుకొని, వాళ్ళని ఒక కోడిలాగా అందరిని దగ్గర చేర్చుకొని 600 మందిని ఐక్యంగా నిలిపి, అన్ని సంఘాలలో అటు ఇటు 2-3 ఉంటాయి కదా నేచురల్లీ, ఎందుకంటే అదో సంఘం ఇదో సంఘం ఉన్నది కాబట్టి. ఈ సంఘంలో మాత్రం అట్లాంటి చీలికలు రాకుండా చేసి, ఆంధ్ర వాళ్ళు నాకు బాగా గుర్తు, తిరుపతి, నాగరాజు, శ్రీనివాస్, ప్రకాష్, ఆంధ్ర వాళ్ళు చనిపోయినారు వీడియో జర్నలిస్టులు. కర్నూలు అనుకుంటా, తండ్రి ఈనాడు అనుకుంటా, రింగ్ రోడ్లు దగ్గర ఏదో జరిగి వాళ్ళకి ఇప్పించేటప్పుడు నేను అడిగిన, వాళ్ళ పట్ల ఇంత శ్రద్ధ ఏందా మీకు, వాళ్ళు అక్కడోళ్ళు కదా, వాళ్ళు ఇవ్వాలి కదా అని. వాళ్ళు ఇచ్చేది ఎక్కడున్నారు సార్, ఇక మనోళ్ళే సార్, వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ చేసిన వాళ్ళు కదా. అట్లా కనీసం 4-5 కేసులు. ఇవన్నీ మళ్ళీ రిప్రజెంట్ చేయడము, మాట్లాడము. నేను చాలా విసుకుంటా వీళ్ళని, ఎందుకంటే వీళ్ళు వేరేటి మాట్లాడరు. కేవలం వీళ్ళకి కావాల్సింది వీడియో జర్నలిస్టులు, వాళ్ళ కథ. అరే ఏందా మీరు ఎంతసేపు వేరే పట్టాయా మీకు లోకం మీద అంటే లేదు, ఇవే.
అట్లాగే ప్రతి కేసు తెచ్చినారు. చనిపోయిన జర్నలిస్టులు వీళ్ళే దగ్గరుండి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఆ సర్టిఫికెట్లను తీసుకొని వచ్చి మీడియా అకాడమీలో ఉండి చెక్కులు ఇప్పించుకొని పోయినారు. ఇవన్నీ కూడా ప్రకాశం తలుచుకుంటూ చెప్పడం అనేది. అట్లా ఉద్యమ రంగంలో, మీ ఆర్గనైజేషన్ రంగంలో, మీ ట్రేడ్ యూనియన్ రంగంలో అద్భుతంగా పనిచేసిన ప్రకాష్ ఈ సమయాలలో చనిపోవడం మన అందరినీ బాధ పెట్టింది. లోటు అది. ముఖ్యంగా మీ అందరి ఉద్యమానికి ఒక లోటుగా భావిస్తున్నాను. నా ఫస్ట్ ఆఫ్టర్ కోవిడ్ 5 months తర్వాత నేను ఇట్లా మీ ముందు మాట్లాడుతున్నా అంటే ప్రకాష్ కనుక నిజంగానే నాకు కలత అనిపించింది. అరే నీ అమ్మ మనిషి ఇట్లా కనబడ్డ మనిషి, నిండు మనిషి ఇక లేడు కదా అనేది. అసలు ఇటీవల కాలంలో సొంత మనుషులు చనిపోయినప్పుడు కూడా వాళ్ళు కనబడరు. ఇప్పుడు ప్రకాష్ అట్లా సొంత మనిషిలాగా అనిపించే నేను ఇక్కడికి ఇవాళ వచ్చినాను. ఐ ఫీల్ ఇట్. వాళ్ళ కుటుంబానికి మనం అందరం అండగా ఉందాం. మీడియా అకాడమీ తరఫున రావాల్సినవన్నీ చేద్దాం. ప్రియ ప్రకాష్కి కిడ్నీ జబ్బు అని నాకు తెలుసు. మనకి ఆ 50,000 సాయం అప్పుడు కూడా 50,000 సాయం చేయగలిసింది. నేను అన్నా ప్రకాష్ తోటి, దీంట్లో లిమిట్ ఇంతే ప్రకాష్, నీకు కిడ్నీ అని తెలిసిన తర్వాత ఎక్కువ చేయాలి, నేను చేద్దాం, ఫ్యూచర్లో కష్టాలు వస్తే మాత్రం నేను ఉన్న ప్రకాష్ అని చెప్పిన ఆయనకి అది ఇచ్చినప్పుడు. అట్లాంటిది ప్రకాష్ మన మధ్య లేకపోవడం ఒక లోటుగా భావిస్తున్నాను. రెండో వైపు కాచం గారు మాట్లాడినారు కాబట్టి ప్రకాష్ సంతాప సభకు వచ్చిన వెంకన్న, షార్ట్స్ వెంకన్నకి, కాచంకి, మిత్రుడు రామ్మూర్తికి, రామ్మూర్తి స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉద్యమంలో అందరితో పాటు కలిసిపోయి నడిచిన రామ్మూర్తికి, గంధమల్ల రాములకు ప్రత్యేకంగా మీ అందరి కృతజ్ఞతలు. మాధవ్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో 20,000 మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఒక ఆంధ్రాలో తప్ప ఎక్కడా లేరు. తెలంగాణ, ఆంధ్ర రెండిట్లలోనే ఉన్నారు 20,000 మంది. 3,000 మంది ఉండే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిధులకి 15,000 పెన్షన్ కానీ 10,000 పెన్షన్ కానీ ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. 20,000 మంది అక్రిడేషన్లు కలిగిన జర్నలిస్టులు కలిగిన ఇక్కడ 15,000 మందికి దాతు లేదు, ఫిర్యాదు లేదు. వాళ్ళు ఉద్యోగులు కాదు. ఇట్లాంటి సమస్యలు చాలామందికి తెలియదు. రొడ్డకొట్టుడు మాట్లాడతారు రేవంత్ రెడ్డి లాగా. ఎందుకు రేవంత్ రెడ్డి పేరు తీసుకుంటున్నా అంటే ఒక 5-6 సార్లు చెప్పిన నేను సందర్భం వచ్చినప్పుడు, మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. ఆయన 2 లక్షలు ఇస్తే సంఘం తీసుకున్నారు. సంఘంకి కూడా ఇజ్జత్ లేదు. ఆ సంఘానికి 34.5 కోట్లు ఈ దేశంలో ఎక్కడైనా మీరు చూడండి. జర్నలిస్టుల నిధి అనేది ఒకటి ఉన్నదా? మీరు చెక్ చేసుకోండి ఇంటర్నెట్లో. తెలంగాణ మీడియా అకాడమీకి ఉంది. తెలంగాణ మీడియా అకాడమీకి అది రావడానికి ప్రధానమైన కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము ఎవరు అడగకుండానే మొత్తం సీనియర్ జర్నలిస్టులు అందరినీ కూర్చోబెట్టి ఇంకొక 100 కోట్ల ఫండ్ కావాలని చెప్పినారు. దాని ద్వారా వచ్చిన నిధి కార్పస్ ఫండ్ తోటి మీరు యాక్టివిటీ చేసుకోవచ్చని. దానిలో 34.5 కోట్లు మాత్రమే వచ్చినాయి. కానీ మనం చేసిన యాక్టివిటీ తెలుసా మీకు? ఎవరికన్నా అడిగినరా? ఎప్పుడన్నా అడిగితే చెప్తే విన్నరా ఎవరన్నా? మీకు అర్థమవుతున్నదా అసలు ఏమన్నా విషయం? 300 కుటుంబాలకి వల్ల నెలకి 3,000 రూపాయల పెన్షన్ పోతున్నది. ఏ రాష్ట్రంలో ఉంది? ఆ 300 కుటుంబాలకు 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చింది మీడియా అకాడమీ. ఏ రాష్ట్రంలో ఉన్నది? 86 మందికి ఇన్కెపాసిటేషన్కి 50,000 చొప్పున ఇచ్చింది. ఏ రాష్ట్రంలో ఉన్నది? 8 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు హెల్త్ కార్డు మీద ఖర్చు అయింది. ఇప్పుడు హెల్త్ కార్డు చేయడం లేదు, అది వేరే విషయం. దాని లోపాలు దానికి ఉన్నాయి. అయినప్పటికీ కూడా 8 కోట్ల రూపాయలు 3 ఏళ్లలో హెల్త్ కార్డు మీద మనకు ఆపరేషన్ల నుంచి, గుండె ఆపరేషన్ల నుంచి 75 లక్షల రూపాయల ఆపరేషన్ దాకా జర్నలిస్టులకు అయింది ఒకటే హెల్త్ కార్డు మీద. ఇవి కూడా చెప్పాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇవాళ 1,28,00,000 రూపాయలని ఇవ్వగలిగిన ఒక భరోసాను జర్నలిస్ట్ ఫండ్ను ఏర్పరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిజంగానే జర్నలిస్టులు అందరి తరఫున ఒక కృతజ్ఞతగా చెప్పుకుంటూ,
ప్రకాష్ మరణం ఒక తీరని లేటుగా భావిస్తూ ఒక ఉద్యమ సహచరుణ్ణి, అట్లాగే ఉద్యమానంతర పరిస్థితులలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే ఒక సహచరుణ్ణి కోల్పోయినందుకు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ